తెలుగు రాష్ట్రలో ఎక్కడ లేని ప్రత్యేకమైన విషయం ఈ గుడిలో ఉంది. ఈ గుడిలో అర్చకులు దళితులు. ఈ గుడి ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉప్పులూరు పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది. ధూపదీప నైవేద్యాలతో నిత్యపూజలందుకునే చెన్నకేశవ స్వామి ఆలయంలో పల్నాటి యుద్ధ సమయంలో దాడులు జరిగాయి. ఆ సమయంలో స్వామిని కాపాడుకోవటానికి కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు అతని సోదరులు కలిసి స్వామి ప్రతిమను సింహాచలం తరలించి స్వామికి అప్పలస్వామి అని పేరు మార్చారు. అక్కడి నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఉప్పలూరు చేరుకున్నారు. అడవులతో నిండియున్న ఈ గ్రామంలో ఒక మర్రి చెట్టు నీడలో ప్రతిమను ఉంచి స్వామికి నైవేద్యం తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్లారు. అదే సమయంలో ఉప్పలూరులో కొందరు తీవ్రహింసకు గురయ్యారు. దళితులు తమ గ్రామంలో అడుగుపెట్టడం వల్లే ఇలా అయిందని భావించిన గ్రామస్థులు నారాయణదాసు అతని సోదరులను నిర్బంధించారు. ఆ రోజు రాత్రి సింహాచల అప్పన్న గ్రామ పెద్దలకు కలలో కనిపించివారు, నిరపరాధులు వారిని వదిలిపెట్టండి. గ్రామంలోని మభీ చెట్టు క్రింద నా ప్రతిమ ఉంది. ఆలయం కట్టించి అందులో నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పారు. నాటినుండి దీపనైవేద్యాలు ఆరాధన కోసం దళితదాసులనే అర్చకులుగా నిర్మించాలని చెప్పగా ఆ స్వామివారి ఆజ్ఞగా గ్రామ పెద్దలు 1335లో ఈ ప్రాంతంలో అప్పలస్వామి ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేసి అర్చకులుగా వారికి స్థానం కల్పించారు. నిజానికి విగ్రహం చెన్నకేశ్వరుడిదే కాబట్టి 1868లో అప్పలస్వామికి పూర్వపు నామమైన చెన్న కేశవస్వామిగా నామకరణం చేశారు.